మెనోపాజ్ దగ్గరికి వచ్చినప్పుడు వెంట్రుకలు పల్చగవటం, జుట్టు ఊడిపోవటం, మాడు ఎక్కువగా కనిపించటంతో ఇబ్బంది పడుతున్నారనంటే ఎటువంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి, అసలు ఎందుకు జరుగుతుంది, ఏ విధంగా ఈ ప్రాబ్లమ్స్ అవుతాయి అనే దాని గురించి అని నేను వివరిస్తాను. ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ అనేటివి హార్మోన్స్ అనేటివి ఉంటాయి. అవి మెనోపాజ్కి ఆ టైంలో అవి విపరీతంగా తగ్గిపోవటంతో మెనోపాజ్ వచ్చేస్తూ ఉంటుంది. ఆ సమయంలోనే వెంట్రుకల పైన కూడా ఇది ఇంపాక్ట్ అవ్వటం జరుగుతూ ఉంటుంది. సో దీని గురించని వివరంగా డిస్కస్ చేయటానికని నేను మీ ముందుకు వచ్చాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. మెనోపాజ్కి దగ్గరికి వచ్చినప్పుడు విపరీతంగా వెంట్రుకలు పల్చగవటం, అలానే జుట్టు ఊడిపోవటం, మాడు కనిపించటం అనేది చాలా మందికి ఇబ్బందికరంగా మారిపోతూ ఉంటుంది. నలుగురితో వెళ్ళటానికని పార్టీస్కి వెళ్ళాలన్నా, ఫంక్షన్కి వెళ్ళాలన్నా, ఎప్పుడైనా పెళ్లిలో ఎవరైనా కలిసినా కానీ జుట్టుతోటి ఇబ్బంది పడుతూ ఉంటారు. జుట్టుకి రంగు వేసినా కానీ మాడు కనిపించటంతో, పాపిట వెడల్పు అయిపోవటంతో, జడ బక్కగవటంతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటప్పుడే అసలు ఎందుకు జరుగుతుంది, ఏ విధమైన ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి అని ఆలోచిస్తూ ఉంటారు. మెనోపాజ్ అనేది 50 సంవత్సరాలకి ఆ టైంలో రావచ్చండి. కొంతమందికి ముందుగానే వస్తుందండి, కొంతమందికి తర్వాత కూడా వస్తూ ఉంటుంది. మెనోపాజ్ అంటే ఏంటి? 12 నెలల వరకు సైకిల్ రాకుండా ఉండటాన్ని మెనోపాజ్ అని అంటారు. మెనోపాజ్ అనేది ఖచ్చితంగా ఒక ఆడవాళ్ళ జీవితంలో చాలా మార్పులు అనేటివి తీసుకొస్తాయండి. ఏ విధంగా తీసుకొస్తాయి అని అంటే, మనకి వెంట్రుకలకి అక్కడ పలచగా చేయటం, జుట్టు టీలోజన్ ఎఫ్లూవియంలోకి వెళ్ళటంని చూస్తూ ఉంటాం. అయితే మనకి ఈ ఈస్ట్రోజన్స్, ప్రొజెస్ట్రాన్స్ అనేటివి ఏంటనంటే చర్మంలో మనకి ఉన్న హెయిర్ ఫాలికల్ రిసెప్టార్స్ ని మాడ్యులేట్ చేస్తూ ఉంటుంది. అసలు ఏంటి ఈస్ట్రోజన్ ఏంటి, ప్రొజెస్ట్రాన్ ఏంటి, రిసెప్టార్స్ ఏంటి అని ఆలోచిస్తూ ఉంటారు. ఆడవాళ్ళకి ఓవరీస్ నుంచి ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్స్ అనే హార్మోన్స్ అనేటివి రిలీజ్ అవుతూ ఉంటాయి. ఈ ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్స్ అనేటివి రిలీజ్ అవుతున్నప్పుడు అది మంచిగా ఆరోగ్యంగా మొత్తం శరీరాన్ని ఉంచుతూ ఉంటుందండి. ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్స్ తగ్గటంతో మెనోపాజ్కి మనకి నాందిగా అవుతూ ఉంటుంది అనమాట. సో ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్స్ తగ్గినప్పుడు ఏమవుతుందనంటే ఆండ్రోజెన్స్ అనేటివి ఉంటాయి, అంటే మేల్ హార్మోన్స్ అని అంటాం. ఆడవాళ్ళ హార్మోన్స్ ఏదైతే ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్స్ ఏవైతే మామూలుగా తగ్గిపోతుందో ఆండ్రోజెన్స్ అనేటివి అలానే ఉండిపోతాయి. అలాంటప్పుడు ఏమవుతాయనంటే ఆండ్రోజెన్స్ అనేటివి డామినెంట్ ఎఫెక్ట్గా చూపించడం మొదలవుతూ ఉంటుంది. ఆండ్రోజెన్స్ అనేటివి, మెయిల్ హార్మోన్స్ అనేటివి డామినెంట్ ఎఫెక్ట్ రావడంతో ఏమవుతుందనంటే వెంట్రుకలు అనేటివి పలచగా అవుతూ ఉంటుంది. హెయిర్ థిన్నింగ్ అని అంటాం అనమాట. ఈ హెయిర్ థిన్నింగ్ అనేది ఎందుకు అవుతుంది అని అంటే అక్కడ ఆండ్రోజన్ రిసెప్టార్స్, ఈస్ట్రోజన్ రిసెప్టార్స్ అనేటివి అక్కడ ఉండి ఆ వెంట్రుకల్ని పలచగా చేసేస్తూ ఉంటాయి. అయితే అనెజన్ ఫేజ్ అని కూడా ఉంటుంది వెంట్రుకల్లో. అంటే అనెజన్ ఫేజ్ ఏమవుతుందనంటే మనకి ప్రొలాంగేషన్ ఆఫ్ అనెజన్ ఫేజ్ అని అంటాం. అంటే అనెజన్ ఫేజ్ అని అంటే ఎప్పుడైనా కానీ 3 ఫేజెస్ ఉంటాయండి గ్రోత్లో. ఒకటి వచ్చేసి అనెజన్ ఫేజ్ ఉంటుందండి, ఒకటి వచ్చేసి టీలోజన్ ఫేజ్ ఉంటుందండి, ఒకటి వచ్చేసి కెటజన్ ఫేజ్ అని ఉంటుంది. అనెజన్ ఫేజ్లో ఏమవుతుందనంటే వెంట్రుకలు అనేటివి చాలా నాళ్ళ వరకు మనకి ఉండటానికని అది హెల్ప్ చేస్తూ ఉంటుంది అనమాట. ఆ టైంలో ఈ వెంట్రుకలు అనేటివి పెరుగుదల అవుతూనే ఉంటుంది అనమాట. టీలోజన్ ఫేజ్ అని అంటే అది రెస్టింగ్ ఫేజ్ అనమాట. ఆ టైంలో జుట్టు అనేది ఊడిపోతూ ఉంటుంది. కెటజన్ ఫేజ్ అని అంటే నెక్స్ట్ ఫేజ్లోకి అది వెళ్ళటానికని ప్రిపరేషన్ అయ్యేదని కెటజన్ ఫేజ్ అని అంటారు. కెటజన్ ఫేజ్ చాలా తక్కువ ఉంటుంది. అనెజన్ ఫేజ్ 6 నెలల నుంచి 6 సంవత్సరాల వరకు ఉంటుంది. టీలోజన్ ఫేజ్ 3 మంత్స్ నుంచి 3.5 మంత్స్ వరకు అలా ఉంటుందన్నమాట. అయితే ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ తక్కువ అవ్వటంతో ఏమవుతుందనంటే ఈ అనెజన్ ఫేజ్ ఏదైతే 6 మంత్స్ టు 6 ఇయర్స్ ఉందో విపరీతంగా తగ్గటం అనేది జరిగిపోతూ ఉంటుందన్నమాట. సో ఈ అనెజన్ ఫేజ్ అనేది విపరీతంగా తగ్గటంతో ఏమవుతుందనంటే కొత్తగా వెంట్రుకలు రావాల్సింది కూడా అక్కడ ఆగిపోతూ ఉంటాయి అనమాట. ఉన్న వెంట్రుకలు కూడా పల్చగా అయిపోతూ ఉంటాయి, ఊడిపోతూ ఉంటాయి. సో దానితోటి మనకి మాడు కనిపించటం అనేది జరుగుతూ ఉంటుంది. ఫస్ట్ సైన్ ఆఫ్ ఫీమేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్ ఏంటనంటే పాపిట వెడల్పు అవ్వటం. పాపిట వెడలుగా అయినప్పుడు మనకి ఫస్ట్ సంకేతం అది వచ్చినట్టుగా అనమాట. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వెంట్రుకలకి మనకి ఈ విధంగా జరిగిన దానికి హార్మోనల్ చేంజెస్ తోటి మార్పులు వస్తాయి. జెనెటిక్ రీజన్ తోటి కూడా మార్పులు ఉంటాయండి. అంటే మీకు ఎవరికైనా కానీ 10 తరాల్లో ఎవరికైనా కానీ బట్టతలలు ఉన్నాయి ఆడవాళ్ళకి అని అంటే వాళ్ళకి ఈ మెనోపాజ్ తోటి అన్మాస్కింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ ఏదైతే డిప్లీషన్ అవుతుందో వెంట్రుకల్ని పలచగా చేసేసి ఆ జీన్స్ని బయటికి తీసుకొచ్చి దాంతోటి బట్టతల రావటానికని ఆస్కారం పెరుగుతుందన్నమాట. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి, ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి, మనకి ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి అనే దాని గురించి అని ఆలోచిస్తూ ఉంటారు. మనకి ముఖ్యమైనది ఏంటంటే అండి లైఫ్ స్టైల్,
అలానే ఎక్సర్సైజ్, అలానే డైట్ అని నేను చెప్తాను. ఎల్ఈడి థెరపీస్ అని అంటాం. ఎల్ఈడి థెరపీ అని అంటే మనకు లైఫ్ స్టైల్, ఎక్సర్సైజ్, డైట్. సో లైఫ్ స్టైల్లో మనకి ఏంటంటే ఖచ్చితంగా టైంకి నిద్రపోవటం అనేది ఉండాలి. నిద్ర లేమితనం అనేది వస్తూ ఉంటుంది మెనోపాజ్లో. రెస్ట్లెస్నెస్ అనేది పెరుగుతూ ఉంటుంది మెనోపాజ్లో. హాట్ ఫ్లషెస్ అనేటివి అంటామన్నమాట. అంటే చేతుల్లో, తర్వాత చర్మంలో వేడిగా, విపరీతంగా వేడిగా అనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మనకి మంచిగా ఎక్సర్సైజ్ చేసుకొని నిద్రపోవటానికని ప్రయత్నం చేయాలన్నమాట. అలానే ఎక్సర్సైజ్ అనంటే ఏంటి? ఎక్సర్సైజ్ అనంటే కేవలం వాకింగ్ ఒక గంట, ఒక అరగంట చేసేసామనంటే కాదండి. 45 నిమిషాల్లో 5 కిలోమీటర్లు అనేది నడవాలి. అప్పుడు మీకు మజిల్ యాక్టివిటీ అనేది పెరుగుతూ ఉంటుంది. అప్పుడు పెరిఫరల్‌గా ఆండ్రోజెన్స్, నేను చెప్పాను కదండీ! మేల్ హార్మోన్స్ అనేటివి ఉంటాయి. ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ తగ్గి మేల్ హార్మోన్స్ అనేటివి అలానే ఉన్నందుకు ఏమవుతుందనంటే వాటివి డామినెంట్ ఎఫెక్ట్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఆ మేల్ ఆండ్రోజెన్స్ ఏవైతే ఉన్నాయో మజిల్ యాక్టివిటీకి ఎగ్జాస్ట్ అయిపోతూ ఉంటుందన్నమాట. సో ఆ విధంగా ఎక్సర్సైజ్ అనేది చేయాలి. 45 మినిట్స్‌లో 5 కిలోమీటర్స్ వాకింగ్ చేయటం, లేదంటే 1 ½ to 2 అవర్స్ వాకింగ్ చేయటం. ఒకటేసారి ఏకధాటిగా 1 ½ 2 అవర్స్ అలా చేయకూడదండి. 45 మినిట్స్ వాక్ చేసి కొద్దిగా రెస్ట్ తీసుకొని మళ్ళీ హైడ్రేట్ చేసుకొని మళ్ళీ మనం చూసుకొని మళ్ళీ ఒక 45 మినిట్స్ అలా చేసుకోవాలి, లేదా ఒక 1 అవర్ చేసుకోవాలి. అలా మనం చేసుకుంటూ పోతుంటే బాడీకి మనకి యాక్టివిటీ అనేది పెరుగుతూ ఉంటుంది. అలానే ఎముకలకి, కండరాలకి బెనిఫిట్ వచ్చేటట్టుగా కూడా మజిల్ ట్రైనింగ్స్, యోగా అవి చేసుకుంటూ ఉండాల్సిన అవసరం ఉంటుంది. స్విమ్మింగ్ కూడా చేస్తూ ఉంటే కూడా ఆరోగ్యానికి మంచిగా హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఇలానే కాకుండా డైట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మెనోపాజ్ టైంలో ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా కాల్షియం రిచ్ డైట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కొల్లాజన్ రిచ్ డైట్, అలానే ఐసోఫ్లేవోన్స్ రిచ్ డైట్, అలానే మీకు ఇతరత్ర ప్రోటీన్ రిచ్ డైట్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎప్పుడైనా కానీ హై ఫ్యాట్ డైట్, హై గ్లైసిమిక్ డైట్కి దూరంగా ఉండాల్సిన ప్రయత్నం మనం ఎప్పుడు చేస్తూ ఉండాలి. మనకి ఇంపార్టెంట్గా ఫైటో ఈస్ట్రోజన్స్ అనేటివి అంటాం. ఐసోఫ్లేవోన్స్, అలానే లిగ్నాన్స్ ఉన్న వెజిటబుల్స్ని మనం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఐసోఫ్లేవోన్స్, లిగ్నాన్స్ అనేటివి ఎక్కడెక్కడ దొరుకుతాయి అని అంటే పెసర్లలో దొరుకుతాయండి. రోజువారీ పప్పులు మనము యూస్ చేస్తాం కదండి, వాటిలో దొరుకుతాయి. అలానే ఆకుకూరలలో దొరుకుతాయి. అలానే మనకి ఇతరత్ర ఈ డైట్ కూడా అవైలబుల్ ఉంటాయి. మనకి మంచి డైట్ కావాలనంటే అవిసె గింజలు, అలానే చియా సీడ్స్ అని అంటాం కదా, ఫ్లాక్స్ సీడ్స్ అని అంటాం కదా, అవి నీళ్ళలో వేసుకొని అది మంచిగా అయినాక మనం మామూలుగా తీసుకోవటం అనేది చేసుకుంటూ ఉండాలి. మనకి ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే డైట్తో పాటు మనకి ఎక్సర్సైజెస్, లైఫ్ స్టైల్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకోసమే ఎల్ఈడి అని అంటాను. అంటే లైఫ్ స్టైల్, ఎక్సర్సైజ్ అండ్ డైట్, ఇది చాలా ముఖ్యమండి. తర్వాత వచ్చేసి ట్రీట్మెంట్లో మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డయాగ్నోస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది డిఫ్యూజ్ అలోపీసియా ఏరియేటనా, టీలోజన్ ఎఫ్లూవియమా, లేక ఇతరత్ర సెనైల్ అలోపీసియా అని అంటాం అనమాట. డిఫ్యూజ్ టీలోజన్ ఎఫ్లూవియం అని అంటే జుట్టు ఇలా విపరీతంగా ఎక్కడ పట్టుకున్నా కానీ ఊడిపోతూ ఉంటుంది, జడలోంచి ఇలా బయటకు వచ్చేస్తూ ఉంటుంది. ఫీమేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్ అని అంటే జడ బక్కగా అయిపోవటం, పాపిట వెడల్పుగా కనిపించటం, మాడు కనిపించటం, ఈ 3 సంకేతాలు మనకి ఎక్కువగా ఉంటాయి. అదే సెనైల్ అలోపీసియా అని అంటే జడ బాగానే ఉంటుంది కానీ మీకు జుట్టు అనేది పల్చగా మామూలుగా మధ్య మధ్యలో డెన్సిటీ అనేది తగ్గిపోతూ ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మనం డయాగ్నోస్ చేసుకొని విపరీతమైన జుట్టు ఊడటం కానీ ఏదైనా ఉందనంటే మనకి వైటమిన్ B12, ఫెరిటిన్, అలానే ఇతరత్ర వైటమిన్ D డెఫిషియన్సీస్ ఏమైనా ఉన్నాయా చూసుకోవటం, జింక్ డెఫిషియన్సీస్ ఏమైనా ఉన్నాయా, థైరాయిడ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా చూసుకొని దానికి తగ్గట్టుగా మనం అనాలిసిస్ చేసుకోవాలి. అలానే ఇంపార్టెంట్గా ఏంటనంటే మనకి ఇతరత్ర ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఓరల్ మినాక్సిడిల్ కానివ్వండి, ఓరల్ డిటాస్టరేట్ కానివ్వండి, ఇలాంటి అనేక రకమైన థెరపీస్ కూడా మనకి అవైలబుల్ ఉంటాయి. బయోటిన్ సప్లిమెంట్స్ కానీ అలాంటివి తీసుకోవాలి. బయోటిన్ గమ్మీస్ అనేటివి నేను తీసుకోవద్దని నేను చెప్తానండి. ఎందుకనంటే దాంట్లో కార్న్ షుగర్ సిరప్స్ అనేటివి యూస్ చేస్తారు. బయోటిన్ గమ్మీస్లో మనకి జెలాటిన్స్ అనేటివి ఉంటాయి. అలానే దాంట్లో హై షుగర్ కంటెంట్స్ అనేటివి ఉంటాయి. ఇవన్నీ ఉండటంతో పేగుల్లో కూడా కొద్దిగా ఇబ్బందికరంగా మారుతూ ఉంటాయి. సో గమ్మీస్ అనేటివి మనం ఎక్కువగా తీసుకోకూడదని మనం తెలుసుకోవాలి. బయోటిన్ సప్లిమెంట్స్ మనం తీసుకోవచ్చు. డైట్ పరంగా మనం మార్పులు కూడా చేసుకోవచ్చు. అలానే మనకి ట్రీట్మెంట్స్లో మనకి ఇతరత్ర టాబ్లెట్స్ కూడా ఉంటాయండి. షాంపూస్ అవి ఎలాగో మనం మెయింటైన్ చేయడానికి అనేది వాడుతూ ఉంటాం. ట్రీట్మెంట్ ఆప్షన్స్లో మీకు QR678 అనే ఒక థెరపీ ఉంటుందండి. అలానే మీకు బైకాలిటమైడ్ మీసోథెరపీస్ అనేటివి ఉంటాయి. అలానే మీసో స్టిమ్యులేటింగ్ గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేటివి ఉంటాయి. అలానే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మాస్ అని ఉంటాయి. గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్ అని కూడా ఉంటాయి. ఇవి నెలకి ఒకసారి మనం అలా ట్రీట్మెంట్ చేసుకోవటం, 15 రోజులకు ఒకసారి చేసుకోవటం, అలానే మనకి ఎప్పుడైనా కానీ కాంబినేషన్లో 15 రోజులకు ఒకసారి మనం కాంబినేషన్లో చేయటం కూడా మనం చేస్తూ ఉండొచ్చు. అయితే ఈ విధంగా మనం ట్రీట్మెంట్స్ చేసుకుంటూ ఉంటే మనకి బెటర్ రిజల్ట్స్ అనేటివి
మంచిగా వస్తూ ఉంటుంది. ఎలా ఉంటుంది అనంటే మనకి మీ ఓన్ బ్లడ్ తీసుకోవటం, దాంట్లోంచి ప్లేట్లెట్స్ అనే కణాలని కాన్సంట్రేట్ చేయటం, అది మీ వెంట్రుకలకి ఇచ్చేయటం. అంటే మాడికి ఇక్కడే ఇచ్చేస్తారనమాట. రోల్ చేసైనా మసాజ్ చేస్తారు, లేకపోతే చిన్నగా సూక్ష్మంగా అక్కడ ఇచ్చేస్తూ ఉంటారు. గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సంట్రేట్ థెరపీస్ కూడా ఉంటాయి. గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సంట్రేట్ థెరపీస్ ఏంటంటే మన ఓన్ రక్తం తీసుకొని ప్లేట్లెట్స్ కణాల నుంచి గ్రోత్ ఫ్యాక్టర్స్ని ఐసోలేట్ చేసి దాన్ని కాన్సంట్రేట్ చేసి మాడికి ఇచ్చేస్తూ ఉంటారు. దాంతోటి మాడుకు అనేటివి బాగా మంచిగా న్యూట్రిషన్ సప్లై వచ్చేసి గ్రోత్ ఫ్యాక్టర్స్ వచ్చేసి వెంట్రుకల్ని లావుగా చేస్తూ ఉంటుంది. అలానే మీసోబైకాలిటమైడ్ అనేది ఈస్ట్రోజన్ రిసెప్టార్స్ని రెగ్యులేట్ చేసి ఆండ్రోజన్ రిసెప్టార్స్ని రెగ్యులేట్ చేసి జుట్టుని బాగా గట్టిగా చేస్తూ ఉంటుంది. QR678 పెప్టైడ్స్ తోటి ఉండటంతో చర్మంలోకి అక్కడ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు అక్కడ వెంట్రుకలు అనేటివి లావు కావటం అనేది మొదలవుతూ ఉంటుంది అనమాట. సో ఇలాంటి అనేక రకమైన థెరపీస్ ఉంటాయి. ఎల్ఈడి థెరపీస్ ఉంటాయి. మా దగ్గర క్యాప్స్ ఉంటాయండి. క్యాప్ ఎల్ఈడి థెరపీస్ యూస్ చేయడంతో కూడా మనకి బెటర్గా అవుతూ ఉంటుంది. ఈ విధమైన మన జాగ్రత్తలు చేసుకుంటూ మంచి ఎక్సర్సైజ్, డైట్, లైఫ్ స్టైల్ మార్పులతో పాటు మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయని నేను మీకు తెలియజేశాను. సో మొత్తానికి మీకు అర్థమైపోయి ఉండాలి ఇప్పటికీ. మెనోపాజ్ టైంలో వచ్చినప్పుడు మనకి వెంట్రుకలకి పలచగా అయినప్పుడు, మనకి వెంట్రుకలు ఊడుతున్నప్పుడు, అలానే ఇతరత్ర ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనకి పాపిట వెడల్పు అవ్వటం, జడ బక్కగా అయిపోవటం, ఇలాంటివిగా ఉన్నప్పుడు మనం ఏం చేయాల్సిందేనంటే మనం మంచి ట్రీట్మెంట్స్ అనేటివి చేసుకోవాలి. లైఫ్ స్టైల్, ఎక్సర్సైజ్, డైట్ అనేది చేసుకుంటూ బయోటిన్ సప్లిమెంట్స్, మినాక్సిడిల్ సప్లిమెంట్స్, అలానే మినాక్సిడిల్ లోషన్ అప్లికేషన్, పెప్టైడ్ అప్లికేషన్స్ ఇలాంటివి అన్నీ యూస్ చేసుకుంటూ పిఆర్పి, జిఎఫ్సి మీసోథెరపీస్ చేసుకుంటూ, అలానే మనకి బయోకాలిటమైడ్, అలానే ఇతరత్ర మీసో డిటాస్టరైడ్ థెరపీస్ కూడా చేసుకుంటూ వెంట్రుకల్ని మనం కాపాడుకోవచ్చు. ఇంకా ఏమైనా సందేహాలు కానీ, అపోహలు కానీ, ప్రశ్నలు కానీ ఉంటే గనక కామెంట్ సెక్షన్లో పెడితే దానికి తగ్గట్టుగా నేను వీడియో రిప్లై కానీ, టెక్స్ట్ రిప్లై కానీ చేస్తాను. నా వీడియోని దయచేసి లైక్ చేసి ఈ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోతోటి మీకు మంచి ఇన్ఫర్మేషన్ వచ్చిందని ఆశిస్తున్నానండి. అలానే నా అవేర్నెస్ క్యాంపెయిన్లో మీరు కూడా పాల్పంచుకొని అందరికీ షేర్ చేయండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడమనండి. మెనోపాజ్ ప్రాబ్లమ్స్ తోటి బాధపడుతున్న వాళ్ళకి ఎటువంటి మార్పులు చేసుకోవాలనే దాని గురించి వివరించండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కితే నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తోటి, వీడియోతోటి నేను మీ ముందుకు వస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.